ప్రార్థించుకుందాం. దేవుడిచ్చిన ఈ విలువైన సమయాల్లో, దేవుడిచ్చిన ఈ కృపను బట్టి ఆయన సన్నిధానంలో ప్రార్థన పూర్వకంగా మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకేమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేమయ్యా. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నమ్మితే ఈ దినమున దేవుని మహిమను చూడబోతున్నావు. ఏ ఆకరత వచ్చావో, ఏ అవసరత వచ్చావో, ఎందు నిమిత్తమై ఆయన సన్నిధానంలోకి వచ్చావో, ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేసుకుందాం. అడుగుదాము దేవుని. ఈ దేవుని నీతో నాతో ఆయన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘముతో మరి ఈ మాట ఆయన ఏ వాక్యము, ఏ సందేశము ద్వారా మాట్లాడాలని ఉద్దేశించాడు. ఆయన అడుగుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుకుందాం. మన మధ్యలో ఉన్న ఆనందమ్మ గారు వాక్య నిమిత్తమై ప్రార్థన చేస్తారు. ప్రార్థన. దేవానికి స్తోత్రం. కృపగల తండ్రి, జీవంగల తండ్రి, జీవాధిపతినైనా, ఇంత వర్షపు తండ్రినైనా, నీ పాటల ద్వారా తండ్రినైనా, స్థుతి ఆరాధన ద్వారా తండ్రినైనా మమ్మల్ని రక్షించి బలపరిచినావు తండ్రినైనా. అవును తండ్రి, నేను రాలేక ఎన్నికబడిన వారిని రప్పించి తండ్రినైనా, నీ కృప చూపు తండ్రినైనా, మహిమపరిచి తండ్రినైనా, మీ దీవెనలతో నింపు తండ్రినైనా. తండ్రినైనా ఈ బలహీనతతో వచ్చినారో తండ్రినైనా వారు వాక్యం ద్వారా తండ్రినైనా బలం పొందుకునే బాధ్యత ఇచ్చేయమని వేడుకుంటున్నాం తండ్రి. యేసయ్య, నేను నీ కృప తండ్రినైనా ఉదయం నుంచి సాయంత్రం వరుసకు ఉంచినావు తండ్రినైనా, మరి రాత్రి వరుసకు కూడా నీ కృపతో నింపమని వేడుకుంటున్నాం తండ్రినైనా. ఎవరు ఏ సాధారణ తండ్రినైనా తీసుకొని పోకుండా తండ్రినైనా కృప చూపు తండ్రినైనా, పోయిన వారిని ఎరికి రప్పించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రినైనా. నీ వాక్యం తండ్రినైనా, నీ కుమారునికి తండ్రినైనా మంచి వాక్యం ఇస్తే భాగ్యం దయచేసినందుకు వేలాది స్తోత్రములు తండ్రినైనా. యేసయ్యనైనా వారి కుటుంబాన్ని కాపాడు తండ్రి, వారి సతిమణిని కూడా కాపాడు తండ్రినైనా, వాళ్ళ కోడల్ని, కొడుకుని, బిడ్డని తండ్రినైనా కాచి కాపాడినైనా నీ దీవెనలతో నింపు తండ్రినైనా. అవును యేసయ్యనైనా, ఇప్పుడు నైనా మాకు ఇత్తబోతున్న వాక్యంనైనా మీరే ఆయన హృదయంలో ఉంచినైనా మా తలలకు తట్టే భాగ్యం దాయిచ్చేయమని వేడుకుంటున్నాం తండ్రినైనా. యేసయ్యనైనా ఈ చిన్ని ప్రార్థన నువ్వు నాయన ఆలకించి అంగీకరించి చెవిగా ఏకమని మా హృదయాలతో నింపమని వేడుకుంచి బతిమలాడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూర్చున్నాం ప్రియులారా. చక్కటి వాతావరణాన్ని మన దేవుడు మనకు అనుగ్రహించినందుకు మొట్టమొదటిగా దేవాది దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని సంగమా, మరి చేరు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట శుభములు తెలుపుచు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన సంగమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదండి? సంతోషము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ దినమున మరొక మారు మనందరినీ ఆయన సన్నిధానంలో మరి సమకూర్చిన దేవుడు గొప్పవాడు. ఆయనకు మాత్రమే సాధ్యము. మరి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతగా మరి ఆరాటపడినా, ఎంత ఆశ ఉన్నా మరి మన ఆశ తీర్చువాడు, మన ఆరాటమును ఆయన తీర్చువాడు ఆయనే గనక మరి ఆయన సన్నిధానంలో మనమందరము ఈ రీతిగా చేర్చబడి ఉండుట ఆశీర్వాదకరము. దేవుడు ఇట్టి ఆశీర్వాదాన్ని మనందరికి ఇచ్చినందుకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని మనం పరుచుకుందాం. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. మరి దేవుని వాక్య సందేశానికి ముందు మరి ఇప్పటిలాగే మనం ఒక కీర్తన చదువుకుంటాం. మరి మొదటి కీర్తన మరి చదవాలని మనం చేస్తూ ఉన్నాం. మొదటి కీర్తన చదువు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రమును ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వడక తన కాలమంది ఫలించు చెట్టు వలె నుండును. అతడు చేయనంతయు సఫలమగును. దుష్టుల ఆలాపన నుండక గాలి చెదగొట్టు పొట్టు వలె నుండును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదవబడిన
మరి ఈ కీర్తనలో మరి అర్థమైన విషయం ఏముంది అందులో చెప్పగలరు ఎవరైనా? అందులో దేవుడు దావీదు గారి ద్వారా ఏమి తెలియపరుస్తూ ఉన్నాడు? ఒక విషయాన్ని ఒకే మాటలో చెప్పండి, ఒకే మాటలో. ఇందులో మనకు ఏమి ఇచ్చాడు, ఏమి తీసివేస్తూ ఉన్నాడు? ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు, చెడుతనాన్ని తీసివేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. భూమి మీద సర్వమానవాళికి దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికే యేసుక్రీస్తు ద్వారా మనందరినీ ఏర్పరచుకున్నాడు. అవునా అండి? యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచుకున్నారా? ఇంకొక ఎవరి ద్వారా ఏర్పరచుకున్నాడా దేవుడు? వాక్యం ఉంది కదా, యేసయ్య పరిశుద్ధమైన నామము ఘనపరుచు నిమిత్తమై, ఆయనకు మహిమ కలుగు నిమిత్తమై, ఆయన ద్వారానే మనందరము ఏర్పాటు చేయబడ్డాం. అది కూడా యేసుక్రీస్తులో మనము ఏర్పాటు అయిన వారు. భూమి మీద సమస్తము మనకు అన్నీ సమకూర్చాలనే ఎన్నో సమకూర్చాడు. ఆ సమకూర్చినది దేనికి? ఆ సమకూర్చబడినవన్నీ దేనికి? మనము పోషింపబడుట. అంటే ఇక్కడ ముందు ఒక మనిషికి ఏమి కావాలో ముందుగానే దేవుడు ఈ భూమి మీద సమస్తాన్ని సమకూర్చి మన నిమిత్తము ప్రతిదీ ఏర్పాటు చేశాడు. అంటే ఏర్పాటు దేనికి జరిగింది ఈ భూమి మీద అంటే ప్రియులారా, ఈ భూమి మీద మనిషి నివాసము చేస్తే ఆ మనిషికి ఏది అక్కరగా ఉన్నదో అవన్నీ అందులో నుంచి ఆ మనిషి తీసుకొని భౌతికంగా ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఆశీర్వదించబడాలి మనిషి? భౌతికంగా ఆశీర్వదించబడాలి అని దేవుడు మరి ఈ భూమి మీద అన్నీ సృష్టించాడు. అయితే మనము ఆత్మీయంగా కూడా ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. భౌతికమైన ఆశీర్వాదము వేరు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము వేరు. ఈ రెండు ఒకటిగా ఉండవు, ఉండనేరవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రెండు ఒకటిగా ఉండగలుగుతాయా? ఈ రెండు ఆశీర్వాదాలు ఒకటే అంటారా? ఒకటే అంటారా? రెండు ఆశీర్వాదాలు వేరు వేరు. భౌతికంగా దేవుడు ముందుగానే మనందరికీ సమకూర్చి భూమి మీద ఏది అవసరమో మానవునికో దానిని ఏర్పాటు చేశాడు. భౌతికంగా ఆ మనిషి బ్రతకడానికి అది ఒక ఆశీర్వాదమే. అయితే అది భౌతిక ఆశీర్వాదంగా దేవుడు దాని ముందు ఏర్పాటు చేశాడు. ఆత్మీయంగా ఆశీర్వాదం పొందుకోవడానికి మరి ఏమి ఇచ్చాడు దేవుడు మనకు? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేశాడు? భూమి పునాది వేయబడక మునిపే, అంటే జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనందరినీ ఏర్పాటు చేసుకొనెను అని రాయబడి ఉంది. మరి ఈ దిన దేవుని వాక్య సందేశం ఏంటంటే ప్రియులారా, ఆశీర్వాదమునకు విశ్వాసమను పునాది వేయాలి. దేనికోసము పునాది వేసుకోవాలి చెప్పండి? ఇప్పుడు మనము చెప్పాలి అందరు. దేనికోసం పునాది వేసుకోవాలి? ఆశీర్వాదమునకు విశ్వాసం అనే పునాది వేయాలి. దేని నిమిత్తం పునాది వేయాలి చెప్పండి? దేనికి? ఆశీర్వాదము. ఆశీర్వాదం దేవుడు ముందుగానే ఇచ్చాడు కదా. ఆత్మీయమైన ఆశీర్వాదము పొందుకోవాలి. భౌతికంగా దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. మనకంటే ఎంతో మంది గొప్పగా ఆశీర్వదించబడ్డారు, అన్నిటిలో ఆశీర్వదించబడ్డారు. మనము కూడా భౌతికంగా ఆశీర్వాదం పొందుకొని జీవిస్తూ ఉన్నాం. కానీ
ఈ భౌతికమైన ఆశీర్వాదము కాకుండా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకివ్వడానికి, ఆ ఆశీర్వాదం మనం పొందుకోవడానికి విశ్వాసం అనే పునాది మనం వేసుకోవాలి. ఎప్పుడైతే విశ్వాసం అనే పునాది మనము వేసుకుంటామో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును దేవుని ద్వారా మనము రెండవసారి పొందుకోగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలా పొందుకోగలుగుతాము చెప్పండి? రెండవ ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోగలుగుతాము? విశ్వాసం అనే పునాది వేయబడినప్పుడే రెండవ ఆశీర్వాదం, అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. అందుకే క్రీస్తునందు ప్రియమైన దేవుళ్ళారా, భూమి మీద నివాసము చేయుచున్న ప్రతి మనిషికి సమయము కలదు. దేనికి? ఆశీర్వదించబడుటకు. ఈ భూమి మీద నివాసము చేయుచున్న ప్రతి మనిషికి ఒక సమయం ఉంది ఆశీర్వదించబడడానికి. ప్రతి విశ్వాసి తన్ను తాను పరీక్ష చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఒక సమయము కలదు. ఒక సమయము. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది. ఒకసారి చూడండి అమ్మా, 3వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అక్కడ రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంది అక్కడ? చూడాలి త్వరగా. ప్రసంగి 3వ అధ్యాయం మొదటి వచనం చదువుతాలి. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేనికి సమయం కలదంట? ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. అయితే ఇప్పుడు మనం ఒక ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏ ప్రయత్నం చేయాలి? మనము ఏ ప్రయత్నం చేయాలి చెప్పండి? చెప్పాలమ్మా, తెలిసి చెప్పండి కొంచెం. ఏ ప్రయత్నం చేయాలి? ఆశీర్వాదం పొందుకొనుటకు విశ్వాసము ప్రభునందు ఉంచుటకు ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. మనము రెండవ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రభునందు మనము నిలిచి మన విశ్వాసమును కనుపరుచుకొని దాన్ని ఒక పునాదిగా మార్చుకోవాలి. పునాది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? గట్టిగా. ఇప్పుడు మనము ఈ మిద్దె పైన నిలిచి ఉన్నాం. ఈ మిద్దె పైన మందిరం ఉంది. ఇక్కడ గోడలు కట్టబడ్డాయి, మందిరము వేయబడి ఉంది. అంటే ఇప్పుడు భూమి మీద వేయబడిన ఇంటి పైన మరొక ఇల్లు కట్టబడి ఉంది. అంటే ఇప్పుడు మరొక ఇల్లు, అంటే రెండవ ఇల్లు కట్టబడి ఉంది. ఈ రెండవ ఇల్లు కట్టబడడానికి కారణం ఏంటి? ఈ ఇంటి పైన ఈ మందిరము కట్టబడడానికి ఒక స్థిరమైన పునాది కింద వేయబడింది. ఒక స్థిరమైన పునాది కింద వేయబడింది గనుకనే ఇది నిలబడగలిగింది. ఇప్పుడు మనము ప్రభునందు మనము పునాది వేసుకోవాలి, కట్టబడాలి. ప్రభువును మనము విశ్వసించాలి. ఎప్పుడైతే మనము ప్రభునందు విశ్వసించగలుగుతామో మన విశ్వాసము బలమునందుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మన విశ్వాసము ప్రభునందు స్థిరము కలిగి ఉండటకు మనం ప్రయత్నము చేయాలి, దాన్ని స్థిరపరుచుకోవాలి. ప్రతిదానికి ఒక సమయం కలదు. ఇప్పుడు ఒక సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ సమయమే ఏంటి అంటే నీ విశ్వాసం అనే పునాది క్రీస్తులో వేసుకొనుటకు. ఆ విశ్వాసము నీవు ఆశీర్వాదము పొందుకొనుటకు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు వేసుకునే పునాది నీ విశ్వాసము బలమైనదిగా ఉంటే ఆశీర్వాదము ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. అందుకే ప్రతి విశ్వాసి తన్ను తాను పరీక్ష చేసుకోవాలి. ఎవరు చేసుకోవాలి చెప్పండి? రోడ్డు మీద వెళ్ళేవారా, ఊరికి వెళ్ళిన వారా, లేదంటే ఎక్కడన్నా ప్రయాణాలు చేస్తున్నవారా? కాదు. ప్రభునందుకు వచ్చిన విశ్వాసి, ప్రభు దగ్గరికి వచ్చిన విశ్వాసి తన విశ్వాసాన్ని పరీక్ష చేసుకోవాలి. ఎప్పుడైతే తన విశ్వాసమును పరీక్ష చేసుకుంటాడో తనలో ఉన్న లోటుపాట్లు అంటారు కదా, వావి ప్రభువుకు విరోధంగా ఉంటే దాన్ని ఏం చేయాలి? తీసివేసుకోవాలి. ఇప్పుడు మనకు గాయమైంది,
ఎంత బాగా అయిందిరా గాయం అనుకుంటామా? అంటామా? భలే ఉంది, అందంగా ఉంది, గాయం బాగుంది, చెయ్యి ఎరిగింది, బాగా ఎరిగింది కదా, చాలా అందంగా ఎరిగింది అని అంటామా? ఎంతో బాధపడతాం, వేదన చెందుతాం, కుమిలిపోతాం. దాన్ని బాగు చేసుకున్నంత వరకు బాధను అనుభవిస్తూనే ఉంటాం. ఇప్పుడు దాన్ని తొలగించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆ బాధ తీసివేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వైద్యుని దగ్గరికి వెళ్ళాలి. ఆ వైద్యుడు ఏం చేస్తాడు? ఒక 2 గంటల సేపు నిన్ను బాగా ఇబ్బంది పెట్టి ఆ ఎముకను ఎప్పుడు స్థిరంగా ఒక స్థానంలో ఉంచి దానికి ఒక 2 కడ్డీలో మేకులో ఏదో కొట్టి దానిపైన మళ్ళీ మాంసంను కప్పి కుట్లు వేసి నువ్వు చెయ్యి కదలకుండా ఉంచు కొన్ని రోజులు అంటాడు. అప్పుడు ఆ డాక్టర్ చెప్పినట్టుగా వింటే ఆ కట్ అనేది అతను వేసిన గాయానికి అది కట్టబడుతుంది. ఆ ఎముక అతుకు వేయబడుతుంది. ఇప్పుడు మన విశ్వాస జీవితంలో ఎన్నో ఉన్నాయి. వాటిని సరి చేసుకున్నటకు మనం ఒక స్థిరమైన విశ్వాస జీవితంలో కొనసాగాలి. అదే మనం వేసుకునే పునాది క్రీస్తును. క్రీస్తు అనే బండపై మన పునాది స్థిరముగా ఉన్నప్పుడే దేవుని ఆశీర్వాదము వస్తుంది. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముగా మనకి ఇవ్వబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చదువుకుందాం. 3 నుంచి 6 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చదువుతండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ఏ ఆశీర్వాదమమ్మా? ప్రతి ఆశీర్వాదమునకు మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులములనై ఉండవలనని జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కొట్టు చప్పట్లు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేశాడు ఆయన? ఏం చేశాడంటే చెప్పాలి. ఏం చేశాడు? జగతి పునాది వేయబడక మునిపే ఎలా ఉండాలని? ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎలా ఉండాలని? పరిశుద్ధులుగాను, నిష్కలంకులుగాను, నిర్దోషులుగాను, అనిందులుగాను. మరి ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో మనసులో దాగి ఉన్నాయి. భౌతికంగా ఆశీర్వాదం పొందినవాడు మరి ఇవెందుకు విడిచిపెట్టలేకపోతూ ఉన్నాడు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అతనికి కావాలి అంటే ఇవి అతనిలో ఉండకూడదు, ఆమెలో ఉండకూడదు. ఎప్పుడైతే ఇవి తొలగించుకుంటాడో నిర్దోషిగా ఉంటాడు. ఎప్పుడైతే వీటిని తప్పించుకుంటాడో పరిశుద్ధుడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎక్కడ ఏర్పరచుకున్నాడు తెలుసా? ఎందు నిమిత్తం ఏర్పరచుకున్నాడు తెలుసా? ప్రతి ఆశీర్వాదము మనకు ఇవ్వడానికి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అక్కడ ఇంకొక మాట ఉంది. ఏ మాట అంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. అవునండి, ఉందా లేదా? ఆ పైన 3వ వచనంలో 2వ లైన్ అనుకుంటా మాట ఉంది. 3వ లైన్లో చూడండి. ఆత్మ సంబంధమైన ప్రతి
ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నమ్మితే నీవు నమ్మువానికి, మరి ఇంకా ఎంతమంది నమ్మలేకపోతూ ఉన్నారు? దేవుడు ఆశీర్వాదం అనుగ్రహించాడని కష్టపడుతూ బ్రతుకుతూ ఉన్నారు, కుమిలిపోతూ జీవిస్తూ ఉన్నారు, వేదన చెందుతూ ఆవేదన పడుతూ ఉన్నారు. దేవుని మీద భారం ఉంచమని సెలవిస్తూ ఉన్నాడు. మన విశ్వాసమును ఆయన ఎదుట కనుపరుచుకొనమని ఆయన లేఖనము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దిన దేవుని వాక్యము వింటున్న నీవు ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించాడు. జగతి పునాది వేయబడక మునిపే మనం ఆయన ప్రేమ చేత యేసుక్రీస్తు ద్వారా మనము ఏర్పాటు చేయబడాము. దేనికి? ప్రతి ఆశీర్వాదమును అనుభవించడానికి. ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు కనుక ఆ ఆశీర్వాదమును పొందుటకు మనం పిలువబడిన వారమై ఉంటున్నాము గనుక దాన్ని అనుభవించే వారముగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనము మన విశ్వాసము బలమైనదిగా ఉండాలి, కదల్చబడనిదిగా ఉండాలి. ఎవరు ఏం చెప్పినా అవిశ్వాసిగా మారిపోనంతగా మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. ఓ నాస్తికుడు వచ్చి ఏదైనా చెప్పాడు అనుకోండి, నాస్తికుడు అంటే ఎవరు? ఈ భూమి మీద దేనిని నమ్మడు. నాస్తికుడు దేనిని నమ్మడు, తన సుబుద్ధిని ఆధారం చేసుకుంటాడు, దేవుని అసలే నమ్మడు. ఈ భూమి మీద దేన్ని నమ్మడు, తన సుబుద్ధిని ఆధారం చేసుకుంటాడు, దేవుని అస్సలు నమ్మడు. వాడు నాస్తికుడు. అందుకే ప్రియమైన దేవులారా, నాస్తికుడు చెప్పే ప్రతి మాట ఎవరు వింటారు? వాణ్ణి బుద్ధి కలిగిన వారు మాత్రమే వింటారు. వాని స్వభావము కలిగి ఉన్నవారు మాత్రమే వాని మాట వింటారు. ఇప్పుడు విన్నప్పుడు ఏమవుతారు? దేవుడు లేరు, ఎవరు లేరు. వాడు దయ్యం కూడా లేదంటాడు. తెలుసా నాస్తికుడు? దయ్యం కూడా లేదంటాడు. అంటే వాడు ఎలా ఉన్నాడు అంటే తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని నా అంతటికి నేనే కలిగాను అని అనుకుంటున్నాడు. నా తల్లి గర్భములో నా అంతటికి నేనే సృష్టించబడ్డాను అని అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఒక వస్తువు తయారు చేయాలంటే దానికి ఎంత శ్రమ ఉంటుందో తెలుసా? చాలా శ్రమ. ఈ సృష్టిని కలుగజేసిన వాడు నిన్ను నన్ను సృష్టించడానికి ఆయన ఎంత శ్రమ పడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని వాక్యం ఏం చెప్తుంటే ఆయన చేతి పని అయి ఉన్న నీవు అంటాడు. ఆయన చేతి పని ఎవరు? మనము. అయితే చేతి పని అంటే ఆ పని వెనకాల శ్రమ ఎంతో తెలుసుకోవాలి. కానీ నాస్తికుడు ఇవన్నీ ఆలోచన చేయకుండా దేవుని బిడ్డల హృదయాలను మార్చివేస్తూ ఉంటాడు, వారి విశ్వాసాన్ని పాడు చేస్తూ ఉంటున్నాడు. అందుకే ప్రియమైన వాళ్ళరా, నీ బలమైన విశ్వాసం అనే పునాది మీద నువ్వు నిలబడినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. కాబట్టి ఎవరు ఏది చెప్పినా నమ్మక నీ విశ్వాసమును ఆధారం చేసుకోవాలి. నీ సుబుద్ధిని ఆధారం చేసుకుంటే ఏమవుతుంది? సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము. సుబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు అనేక రాబడి ఉంటుంది. 3వ అధ్యాయం అక్కడ చదవమ్మ ఒకసారి, కింద చదవండి, అక్కడ ఉంటుంది చూడండి ఒకసారి. చదువుతలే. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఎప్పుడంట? సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఉన్నప్పుడు, నీ ప్రవర్తన అంతటిని ప్రభునకు అప్పగించినప్పుడు, అప్పుడు అంటున్నాడు. మరి ఏంటి అప్పుడు? చెబుతారు, చదువు చల్లి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చాలా
ఏం చేశాడంట ప్రభు? ఏం చేశాడంటమ్మా? త్రోవలు, ఎన్నో త్రోవలు ఉన్నాయి ఈ లోకంలో, ఎన్నో త్రోవలు ఉన్నాయి. ఊరు కనుక ఎన్నో మార్గాలు ఉంటాయి, మనిషి కనుక కూడా ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఊరికి అన్నాక ఎన్నో త్రోవలు ఉంటాయి, మనిషి కన్నాక కూడా ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ ఈ ఊరుకున్న త్రోవలు ఏదో ఒక దారిలో తీసుకొని వెళ్ళి గమ్యంలో చేరుస్తుంది. కానీ మనిషికి వచ్చే ఆలోచనలు మాత్రము ఒక గమ్యానికి చేర్చవు. మనిషి ఆలోచనలు వేరు, ఊరుకున్న మార్గాలు వేరు, మనిషి నడిచే మార్గాలు వేరు. అందుకే ప్రేమైన దేవుళ్ళరా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే, నీవు దేవుని ఆశీర్వాదం పొందుకున్నటకు నీ విశ్వాసం అనే పునాది నీవు వేసుకున్నప్పుడు నీ సొబుద్ధిని ఆధారము చేసుకునకూడదు. నీ సొబుద్ధిని ఆధారము చేసుకుంటే నీవు పాడైపోతావు, నాశనం అయిపోతావు, ప్రభు మార్గము నుండి తొలగిపోతావు. చాలామంది దేవుని బిడ్డలు అనబడిన వారు, చాలామంది ప్రభు మార్గం నుండి తొలగిపోయిన వారు ఎందరో ఉన్నారు. నాటి నుండి నేటి వరకు, మన పితరులు మొదలుకొని మన వరకు ఎంతోమంది మార్గము తప్పి తిరిగిన వారు ఉన్నారు. ఉదాహరణకు ఉపమాన రీతిగా మనం మాట్లాడుకుంటే, తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏం చేశాడు ఆ కుమారుడు? ఇద్దరు అన్నదమ్ములు. ఆ కుమారుడు ఏం చేశాడు? తండ్రి దగ్గరకు వచ్చి వాదన పెట్టుకున్నాడు, గొడవ పెట్టుకున్నాడు. ఎందుకంటే చెడు సావాసం కలిగి ఉన్నాడు, చెడు తలంపులు కలిగి ఉన్నాడు. ఈ ఆస్తి నేను తీసుకుంటే నేను సుఖంగా జీవించవచ్చు. అది భౌతికమైన ఆస్తి. అది తన తండ్రి దగ్గర నుంచి తీసుకుని పోయేది భౌతికమైన ఆస్తి. అయితే తండ్రి దగ్గర వాదన పెట్టుకొని తన భాగములకు వచ్చిన ఆస్తి తీసుకొని వెళ్ళి ఏం చేశాడు? ఆశీర్వదించబడ్డాడా? నాశనమైపోయాడు. అణగారిపోయిన జీవితంలోనికి వెళ్ళిపోయాడు. పందులు తినే పొట్టును తిన్నాడు. ఎందుకంత పరిస్థితి వచ్చింది? ఆస్తి తీసుకుపోయాడు కదా, బాగా దర్జాగా బతుకొచ్చుగా అనుకున్నాడు. కానీ చివరికి ఏమైపోయాడంట? ఒక పెద్ద కొండనంట, రోజు ఒక రాయి తీసేసామనుకోండి ఏమైపోతుందంట? ఏమవుతుందంట? పెద్దలు అంటారు కదా, కూర్చొని తింటే కొండ అయినా కరిగిపోతుంది రా. మనోడు ఏం చేశాడు? అదే పని చేశాడు. ఇంకా ఇందులే ఈ ఆస్తి అంతా నాదే, నీదే, ఎవరు కాదన్నాడు. దాన్ని సరైన క్రమముగా ఉపయోగించుకోవాలి. అది ఏదో ఒక రోజున మాయమైపోతుంది. అది ఉన్నంత వరకు ఎలా ఉండాలి? తను తాను మితముగా ఉండాలి. కానీ ఏం చేశాడు తెలుసా? ధనముందని గర్వించాడు, అతిగా అతిశయించాడు, చివరికి నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. బ్రతకలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి భౌతికమైన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయి నాశన భూమిలోనికి కూరుకుపోయాడు. ఎటు చూసినా దారులు మూసుకుపోయాయి. ఎటు చూసినా ఎవరు ఆదుకునేవారు లేరు. ఎటు చూసినా ఎవరు పలకరించేవాడు లేడు. ఎవరిని అడిగినా వాడిని చూస్తే, వాని స్థితిగతులను చూసిన వాడు ఈరోజు అడుక్కోవడానికి వెళ్తే ఏమంటారండి? ఎవరో మనకు తెలియని వాడు ఇంటి ముందరకు వస్తేనే, ఒక వ్యక్తి బలంగా ఉన్నాడు, బాగా కాలు చేతులు ఉన్నాయి, ఆ మనిషిని చూస్తే బాగా కనపడుతున్నాడు. ఆ వ్యక్తి వచ్చి ఇంటి ముందరకు వచ్చి, అమ్మ కొంత అన్నం పెట్టమ్మా, ఆకలి అవుతుందంటే అతని పరిస్థితి మనకి తెలియదు. మనం ఏమంటారు? దున్నపోతున్నావు, పని చేసుకోదు, ఏదైనా బతకొచ్చు కదరా, అడుక్కుంటున్నావు, సిగ్గులేని అని అంటారు లేదండి? అంటే ఎందుకు ఆ మాట వచ్చింది? ఆ మనిషి ఉన్న స్థితి బలంగా ఉన్నాడు, కాలు చేతులు బాగున్నాయి, ఆరోగ్యంగా ఉన్నాడు, కానీ ఏం చేస్తున్నాడు? అడుక్కుంటున్నాడు. అంటే అతని వెనక మన పరిస్థితి తెలియదు. కానీ అతనికి చూసిన వాళ్ళు, అతను తెలిసిన వాళ్ళు ఏమంటారు? అరే ఒకనొక రోజున గర్వించావు కదా, ఈరోజు చూసావా నీ పరిస్థితి ఎలా తయారైందో అని అతను చూసిన వారు మాట్లాడతారు. కానీ ఆ రోజున ఆ ఆస్తి తీసుకొని వెళ్ళిన ఆ కుమారుని ఎవడూ పలకరించేవారు లేక, ఆ పందులో యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ పందులు కాసుకుంటాను, నాకు కాస్త అన్నం పెట్టాను, ఫస్ట్ పందులు మేపుకొని రాపో, వెళ్ళు అన్నాడు. పాపం అప్పటికే ఆకలి అవుతుంది మనవాడికి.
ఆకలి అవుతుంది, ఏం చేయాలో తెలియక ఆకలి తీర్చుకోవాలిగా. సర్లే అని చెప్పేసి ఓర్చుకుందాం అనుకున్నాడు. అయినప్పటికీ ఓర్చుకోలేకపోయాడు. పందులను అడవిలోకి తీసుకెళ్ళాడు. కాస్తున్న సమయంలో అవి పొట్టు తింటూ ఉన్నాయి. ఆ పొట్టును తిన్నాడు. ఎందుకు అంత పరిస్థితి చెప్పండి? భౌతికంగా నేను బాగుపడతాను అనుకున్నాడు. తండ్రి దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకున్నాడు. ఆస్తులు తీసుకుపోయాడు. దేశ దిమ్మరిగా చివరికి అయిపోయాడు. ఆస్తులంతా కోల్పోయాడు. ఎవరు గుర్తొచ్చారు ఇప్పుడు? ఎవరు గుర్తొచ్చారండి? శ్రమలన్నీ అనుభవించిన తర్వాత, కష్టాలన్నీ అనుభవించిన తర్వాత, వేదనలన్నీ మీద పడిన తర్వాత అప్పుడు గుర్తొస్తాడండి. మనం సృష్టించిన సృష్టికర్త గుర్తొస్తాడు. అప్పుడు గుర్తొచ్చాడు వానికి కన్న తండ్రి. నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు కదా, నేను వెళ్ళి వారిలో ఒకరిగా ఉంటే నేను ఆకలి తీర్చుకోవచ్చు అనుకున్నాడు. కానీ ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. కరములు చాచి ఎప్పుడు నీ కోసము ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ప్రయాసపడి భారం మోయించున్న నా బిడ్డ, నా ఎత్తుకురా, నీకు నీ ప్రాణమునకు విశ్రాంతి కలుగజేస్తా అని చెప్పినా విననొల్లని వారిగా ఉంటూ ఉన్నాడు. వానికి వాడి తండ్రి గుర్తొచ్చాడు, వచ్చాడు. కానీ ఆ తండ్రి ఎలా చూస్తున్నాడు తెలుసా? దారి వైపే చూస్తూ ఉన్నాడు. ఆ దారి వైపే చూస్తున్నాడు. ప్రతిరోజు ఏదో ఒక రోజున నా కొడుకు రాకపోడా, నేను నా కొడుకుని చూడనా చూడకపోనా అని ఆ తండ్రి కళ్ళల్లో అంటారు కదా, పెద్దలు అంటారు కదా, కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నాడు అని అంటారు కదా. మరి అలా చూసి ఉండొచ్చు, కన్న తండ్రి కదండి. ఏదో ఒక రోజున నా కొడుకు వస్తాడు, ఏదో ఒక రోజున నా కొడుకు నా దగ్గరికి వస్తాడు. ఎందుకు? తండ్రికి తెలుసు ఏది స్థిరముగా ఉండదు అని తెలుసు తండ్రికి. తండ్రి అన్నీ నేర్పించుకుంటాడు. దేవుడు కూడా మనకన్నీ నేర్పిస్తాడు. కొన్ని సమయాల్లో బాధ పెడతాడు, కొన్ని సమయాల్లో గాయం చేస్తాడు, కొన్ని సమయాల్లో ఆదరిస్తాడు, కొన్ని సమయాల్లో హత్తుకుంటాడు. అదే కుమారుడు వస్తూ ఉండగా ఎవరు కనిపెట్టలేకపోయారు. పాపం తన అవతారం పిచ్చోని మాదిరైపోయింది. తలంతా చెదిరిపోయింది, బట్టలంతా మాసిపోయాయి, నడక తడబడిపోతూ ఉంది. కానీ ఎవరు కనుక్కోలేకపోయారు. కన్న తండ్రి కనుక్కున్నాడండి. తన కనిన కుమారుడు, తను కన్న కుమారుడు వేదనతో, బాధతో, మరి ఆకలితో, తడబడుతున్న అడుగులతో వస్తున్నాడని కనుగొన్నాడు తండ్రి. ఆ తండ్రి కనుగొని నా కుమారుడు, నా కుమారుడు అని చెప్పి పరుగున వెళ్ళిపోయి ఆ కుమారుని కౌగిలించుకున్నాడు. అది తండ్రి ప్రేమ, అది తండ్రి ప్రేమ. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజుల్లో కుమారుల నిమిత్తము ఏడ్చేవాడు ఎంతమంది ఉన్నారు? కుమారుల నిమిత్తము ప్రార్థించేవారు ఎంతమంది ఉన్నారు? కుటుంబం నిమిత్తము వేదన చెందేవారు ఎంతమంది ఉన్నారు? ఉన్నారు ఎవరైనా? ఆయన భూమి జగతి పునాది వేయబడక ముందుపై నిన్ను నన్ను ఆయన ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు. కానీ తప్పిపోతూ ఉన్నాం, కుమిలిపోతూ లోకములో ఉండడానికైనా ఇష్టపడుతున్నాం, కానీ దేవుని యొద్దకు రావడానికి ఇష్టపడడం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి వాక్య ప్రకారంగా మనము మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. మన విశ్వాస జీవితాన్ని ప్రభువులో బలోపేతం చేసుకోవాలి. ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ ఆశీర్వాదాన్ని తృణీకరిస్తూ ఉన్నాం. ఒకసారి కీర్తన గ్రంథం 37వ అధ్యాయం ఒకసారి చూడండి. 37వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన మాటను మనం చూడండి. ఎందుకంటే ప్రియదేవులారా, దేవుడు కోరుకున్నట్టుగా నీ హృదయము ఉంటే నిన్ను తగిన సమయమున ఆయన ఆశీర్వదించే దేవుడు. ఏ సమయమున ఆశీర్వదిస్తాడో? తగిన సమయమున. కాకపోతే మనం ఎలా ఉండాలి తెలుసా? నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి.
37, 22 వచనం. యెహోవా ఆశీర్వాదము యెహోవా ఆశీర్వాదము నందువాడు భూమిని స్వాతంత్రించుకొనును. ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఆయన శపిస్తే ఇంకా కనబడకుండా పోతారండి. కానీ ఆయన ఆశీర్వాదం పొందుకున్నవాడు మాత్రము ఈ దేశానంతటిని స్వాధీనము చేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదం పొందుకున్నవాడు ఏమవుతాడు? ఈ దేశాన్ని, ఈ భూమిని సొంతం చేసుకుంటాడు. స్వాతంత్రం అంటే సొంతం చేసుకున్నాడు, హక్కు. మనము కూడా ప్రియులరా ఆయన యందు మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకోవాలి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన ఆశీర్వాదము మనకు లభిస్తూ ఉంది. ఆయన మాట వినకుండా ఆయన తృణీకరించిన వారముగా మనం ఉంటే ఆయనే నాశనం చేస్తాడు, నిర్మూలము చేస్తాడు. ఎందుకంటే ప్రియులరా దేవుని ఆశీర్వాదము స్వాతంత్రాన్ని ఇస్తూ ఉంది. దేవుడిచ్చే ఆశీర్వాదము స్వాతంత్ర్యము మనకు కలగజేస్తూ ఉంది. దేవుడిచ్చే ఆశీర్వాదము దీర్ఘ ఆయుష్ను ఇస్తుంది. దేవుడిచ్చే ఆశీర్వాదము సంతోషాన్ని ఇస్తుంది. ఈ 3 విషయాలు ప్రాముఖ్యమైన మాటలుగా మనము పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఆశీర్వాదము మనకు హక్కు చాలా ప్రాముఖ్యమే. ఈ భూమి మీద నివాసం చేయాలంటే హక్కు మనకు ఉండాలి, పౌరసత్వం మనకి ఉండాలి. ఈ భూమి మీద నేను కూడా నివసించేవాడను అని ప్రభుత్వం మనకు ఒక హక్కు ఇస్తూ ఉంది. అవునండి, ఒక గుర్తింపు ఇస్తూ ఉంది. అవును, ఈ వ్యక్తి ఉన్నాడు అనడానికి ఒక గుర్తింపు, ఈ వ్యక్తి బ్రతికి ఉన్నాడు అనడానికి ఒక గుర్తింపు, ఇంకా చాలా గుర్తింపులు ఉన్నాయి. అయితే ఆ గుర్తింపులు మనము పొందుకోవడానికి ఈ భూమి మీద మనము ఉంటూ ఉన్నాం. అయితే దేవుని ఆశీర్వాదము మనకు ఒక హక్కును కలగజేస్తూ ఉంది. దేవుని ఆశీర్వాదము మనకు దీర్ఘాయుష్ను ఇస్తూ ఉంది. దేవుని ఆశీర్వాదము సంతోషాన్ని ఇస్తూ ఉంది. స్వాతంత్రం ఎక్కడ ఇస్తున్నాడు దేవుడు? ఎక్కడ ఇస్తున్నాడని స్వాతంత్ర్యము దేవుడు చెప్పాలి. ఆయనతో పాటు జీవించడానికి స్వాతంత్రాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. మరి దీర్ఘాయుష్యం ఎక్కడ ఇస్తున్నాడు? నిరంతరము ఆయనతో పాటు జీవించడానికి కూడా దీర్ఘాయుష్ను ఇస్తూ ఉన్నాడు. మరి సంతోషం ఎక్కడ కలుగుతుంది? సంతోషము కూడా ఆయన సన్నిధిలోనే కలుగుతూ ఉంది. అందుకే ప్రియమైన దేవుళ్ళరా, ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనం మనము చూసినట్లయితే, భూమి మీద నేను మరలా భూమిని మరలా నేను శపించను అని అంటాడు. నోహు దినాల్లో ఆల్రెడీ శపించేశాడు దేవుడు. 6వ అధ్యాయంలో చూస్తే ఆల్రెడీ శపించేశాడు. శపించేసిన తర్వాత ఆయన మరి ఎవరు లేకపోయారు, ఒక కుటుంబము మాత్రమే రక్షణలోనికి వచ్చింది. 8వ అధ్యాయంలోనికి వచ్చి దేవుడు దయ కలిగి కరుణ కలిగిన వాడై ఇంకా ఎన్నటికీ మరలా ఈ భూమిని నేను శపించను. శపిస్తే ఏమైపోయారు? ఆల్రెడీ ఏమైపోయారండి? మొత్తము నిర్మూలము అయిపోయారు. అందుకే దేవుడు మరలా మనుషుల మీద కరుణ కలిగి ఉన్నాడు, దయ కలిగి ఉన్నాడు. కలిగి అక్కడ మాట్లాడుతున్న మాట ఒకసారి చదవండి అయ్యా. 21వ వచనం, 8వ అధ్యాయం, ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇక మీదట మరలా శపించను. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి అండి? నరులను బట్టి ఇక మీదట నేను ఈ భూమిని, నరులను బట్టి భూమి శపిస్తే ఏమవుతుంది? ఏమవుతుందండి? అదురుతుంది, చీలుతుంది, లేదంటే ఒక ఉగ్రత, ఒక ప్రళయము వస్తుంది. దేవుడు ఆజ్ఞ లేకుండా ఏది మన మీదికి రాదు.
ఆల్రెడీ వచ్చేసింది దేవుని ఆజ్ఞ వలన. ఆత్మరూపిగా వెళ్ళి దేవుడు ఏం చేశాడు? ఆత్మీయంగా వారిని ఆశీర్వదించాలని, ఆత్మ సంబంధమైన వారిని చేయాలని, వారి పరిశుద్ధులుగా చేయాలని, నిష్కలంకులుగా చేయాలని, వారి ప్రవర్తన అంతటిని దేవుడు చెడు ప్రవర్తనను తీసివేయాలని, వారి మార్గములను సరళము చేయాలని, వారి సొమ్ముది నుంచి వారిని విడుదల చేయాలని ప్రభు ఆలోచన చేసుకొని మనుషుల దగ్గరికి వెళ్ళి ఎలా వెళ్ళాడంట? ఆత్మరూపిగా వెళితే మనుషులు ఏం చేశారు? వినలేదు దేవుని మాట. దేవుని మాట వినకపోవడం గాక దేవుని శాపానికి గురైపోయి నిర్మూలమయ్యారు. అందుకే కీర్తన భక్తుడు ఏమంటున్నాడు? యెహోవా ఆశీర్వాదము నందువాడు భూమిని స్వాతంత్రించుకొనును, ఆయన శపించిన వారు నాశనము అంటే నిర్మూలమగుదురు. ఆల్రెడీ నిర్మూలమైపోయారు. మరలా నోహాము కుటుంబము ద్వారా ఈ సంతానం అంతా, ఈ భూమి మీద మనుషులంతా ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒక కుటుంబం తర్వాత ఇంకో కుటుంబము ఇలా నెగుడుతూ వచ్చింది, విస్తరిస్తూ వచ్చింది. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? నరులను బట్టి ఇక మీద నేను ఈ భూమిని శపించను. శపిస్తే ఏమైపోతారు? మనుషులంతా నాశనం అయిపోతారు. కాబట్టి మనుషులు నాశనం కాకుండా ఉండాలంటే ఈ భూమి కూడా శాపము పొందకూడదు. అందుకే దేవుడు మనని దీవించడానికి, బ్లెస్ చేయడానికి, ఆశీర్వదించడానికి ఈ భూమిని శపించకుండా ఆయన ఆజ్ఞను ఆపివేసుకున్నాడు. అందుకే ఆయన ఆశీర్వాదం పొందుకోవడానికి మనమేం చేయాలి? మనమేం చేయాలంటే ఆయన ఆశీర్వాదం పొందుకోవడానికి ఆయన యొద్దకు రావాలి. మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. మన విశ్వాసం ఎప్పుడైతే పరీక్షింపబడుతూ ఉందో, మనము ఎప్పుడైతే ఆయన సన్నిధానములో విశ్వాసములో బలపడతామో ఆయన దీవెనలు మెండుగా మన మీద ఉంటాయి. అందుకే పిల్లారా, ఆయన ఆశీర్వాదం పొందుకోవాలి అంటే మనలో ఉండవలసినది చెడు చేష్టలు కాదు, చెడు కార్యాలు కాదు, చెడు తలంపులు కాదు, ప్రభునందు విశ్వాసము ఉంచబడిన వారముగా మనం ఉండాలి. విశ్వాసము చాలా ప్రాముఖ్యమండి. గలతీలకు రాసిన పత్రికలు ఎన్నోసార్లు మీకు చెబుతూ ఉంటాను. 3వ అధ్యాయము 26వ వచనంలో పదే పదే మీకు ఆ వచనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాను. చదవండి ఒకసారి. 3వ అధ్యాయము 26వ వచనంలో రాయబడిన మాటని. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరు అందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేని వలన దేవుని కుమారులుగా చేయబడి ఉన్నామండి? దేని వలన? 1,00,000 రూపాయలు ఇచ్చడం వలన దేవుని కుమారులుగా చేయబడ్డామా? అదేమంటారు, నిత్యావసర వస్తువులు మందిరంలోనికి తీసుకొని రావటం వల్ల మనము దేవుని కుమారులుగా చేయబడ్డామా? అవి పేరు వస్తుంది కానీ మన విశ్వాసంలో కొనసాగలేము. కానీ మనము దేవుని కుమారులుగా ఉండాలి అంటే మనలో ఏముండాలి? విశ్వాసం. అదే దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవులారా, అబ్రహాము విశ్వాసమును బట్టే తన సంతానము, తనతో పాటు తన కుమారుల సంతానము విస్తరించబడ్డారు. వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. వారు ఎక్కడ ఉన్నారు తెలుసా? వారు సొంత వారిగా ఉండి కూడా పరవాసిగా వారు ఉండవలసిన వారిగా ఉంటూ ఉన్నారు. విశ్వాసమును బట్టి దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాటకు లోబడ్డారు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనంలో మనము చూస్తే విశ్వాసమును బట్టి అబ్రహాము, యాకోబు, ఇస్సాకు వారు పరవాసులుగా ఉండిరి అని రాయబడి ఉంది. చదవండి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులు. దేవుడు ఒక వాగ్దానం చేశాడు, అబ్రహాముతో చేశాడు. ఏమని చేశాడు? నీ సంతానము ఆకాశములో నక్షత్రముల కంటే ఇస్కరేణుల కంటేను విస్తారముగా ఆశీర్వదించబడును, అలాగున నేను చేస్తాను అని
దేవుడు ఆనాడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. అతని విశ్వాసమును బట్టి ఆనాడు దేవుడు అతనికి వాగ్దానం చేసిన దాన్ని బట్టి వారిని విస్తరింపజేశాడు, సమాన వారసులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. చదవండి, చదవయా. అమ్మా, సమాన వారసులైన ఇసాకు యాకోబు అను వారును ఆ గుడారములలో నివసించుచు అన్యుల దేశములో వాగ్దత్త దేశములో ఏమై ఉన్నారంట వారు? ఏ దేశంలో ఉన్నారు? అన్యుల దేశంలో వారు ఏమై ఉన్నారు? వారు ఏమై ఉన్నారు? పరవాసులై ఉన్నారు. అంటే పరవాసులు అనగా వేరే వారిగా ఉన్నారు అక్కడ. అన్యుల దేశము, అన్యులు ఎవరు? దేవుని ఎరగని వారు. దేవుని ఎరగని అన్యుల దేశంలోనికి వీరు వెళ్ళి, వారి దేశం కాదు కాబట్టి సమాన వారసులుగా ఉండడానికి దేవుడు చెప్పిన దాన్ని బట్టి ప్రకారంగా జీవిస్తడానికి వారు ఆ దేశంలో పరవాసులుగా నివాసం చేశాడు. వారి విశ్వాసమును బట్టి అక్కడ వారు జీవించగలుగుతూ ఉన్నారు. ప్రేమైన దేవుళ్ళను, మనము కూడా మన విశ్వాసం అనే పునాది మనము గట్టిగా వేయబడినప్పుడు ఈ లోకములో మనం వచ్చాము, యాత్రికులుగా, ప్రయాణికులుగా, పరదేశులుగా ఈ లోకానికి మనము పరవాసులుగా వచ్చి ఉన్నాము. మనకు ఈ లోకము శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది అంటారండి? ఎవరైనా చెప్పగలుగుతారా ఈ దేశము నాకు శాశ్వతమైంది, నేను సంపాదించుకున్నంత నాది, నేను కట్టుకున్న బంగ్లాలు, అపార్ట్మెంట్లు అన్నీ నావి, నేను ఎవరు పోయినా ఎవరు లేకపోయినా నేను మాత్రమే ఈ భూ దిగంతముల వరకు నేను నివాసము చేయగలను అనేవారు ఎవరైనా ఉన్నారా? ఈ భూమి అంతము వరకు, దిగంతం అనగా ఈ భూమి అంతమైపోయినంత వరకు నేను నివసిస్తాను అనేవారు ఎవరైనా ఉన్నారా? లేదు. ఎందుకని? దేవుడి ఇచ్చిన ఆయుష్కాలం వరకే మనిషి జీవిస్తాడు. మనిషి దేవుడు ఎంత ఆయుష్ అయితే ఇచ్చాడో ఆ ఆయుష్ వరకే మనిషి జీవించగలుగుతాడు. అందుకే ప్రియులారా, మనం ఆశీర్వాదం పొందుకోవాలి అంటే మనలో ఉండవలసిన విశ్వాసము అది బలమైనదిగా ఉండాలి. అబ్రహాము వలె, ఇసాకు వలె, యాకోబు వలె మన విశ్వాసాన్ని మనము బలపరుచుకోవాలి. ఇక్కడ మనము పరవాసులుగా ఉన్నాం, ఒక రోజున సొంత దేశానికి వెళ్ళిపోతాం. మన సొంత పట్టణము పరలోకములో దేవుడు మన కోసము, సొంత నివాసము దేవుడు మన కోసము, సొంత ఆస్తి దేవుడు మన కోసము ఆ పరలోకములో ఉంచాడు. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, 6వ అధ్యాయం అనుకుంటాను. మత్తయి సువార్త 6వ అధ్యాయమే అనుకుంటాను. అక్కడ ఒక మాట ఉంది, ఏమంటాడంటే భూమి మీద మీ ధనమును కూర్చుకొనకుడి. ఎక్కడ తెలుసుకోవాలంట? ఎక్కడమ్మా? పరలోకములో కూర్చుకోండి అంటాడు. సమకూర్చుకోవాలి. ఎక్కడ సమకూర్చుకోవాలి? భూమి మీద మనము ధనాన్ని సమకూర్చుకున్నాం అనుకోండి, దాచుకున్నాం అనుకోండి, ఒక రోజున ఏమైపోతుందంట? అది ఏమైపోతుందంట? తుప్పు పట్టిపోతుంది, అది భూమిలో కలిసిపోతుంది. కానీ అది కాదు మీకు కావలసినది. భౌతికంగా అది మీరు సమకూర్చుకున్న ఒక రోజున అది నాశనం అయిపోతుంది. కానీ పరలోకములో ఆత్మ సంబంధముగా మీరు దానిని అక్కడ సమకూర్చుకుంటే అది నిలుస్తుంది. అందుకే పిల్లరా, మనము సమకూర్చుకోవాల్సినది పరలోకములో. అక్కడ సమకూర్చుకోవాలంటే ఇక్కడ మనం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ వచనం చదవండి. ఎందుకంటే పిల్లరా, అక్కడ రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. విశ్వాసం వలన అబ్రహాము పరవాసిగా ఎక్కడ నివసించాడు? అన్యుల దేశములో నివాసం చేశాడు. కానీ అయినప్పటికీ హృదయంలో వేదన ఉండవచ్చు. మన హృదయంలో కూడా ఎన్నో వేదనలు, ఆలోచనలు, తలంపులు, బాధలు, మరి ఇవన్నీ ఉంటాయి. కానీ వీటన్నిటిని తీర్చువాడు దేవుడు. అందుకే అదే 37వ కీర్తనలో చెప్తూ ఉన్నాడు, 4వ వచనంలో ఏమంటాడంటే యెహోవా యందు సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఉందా మాట? యెహోవాను బట్టి
సంతోషించుము, హృదయ వాంఛలు నీ హృదయ వాంఛలను తీర్చును. ఎంతో మందికి లేవండి. ఎవరికి లేవా హృదయ వాంఛలు? అబ్రహాం కూడా ఆ రోజున అనుకునొచ్చు, కానీ తన విశ్వాసాన్ని దృఢపరుచుకున్నాడు. అరే నేనేంటి, నా స్థాయి ఏంటి, నేను ఈ అన్నిల దేశములో నివసించవలసిన అవసరం ఏంటి, నాకేమి కొదవగా ఉంది, దేవుడు చెప్పినంత మాత్రాన నేను ఇక్కడ ఉండాలా, నాకేమన్నా కొదవగా ఉందా అనుకోలేదు. దేవుని మాటకు శిరస వహించాడు. ఎందుకంటే ఆయనకు ఉన్న హృదయ వాంఛన ఉన్నా దాన్ని పక్కకు పెట్టేశాడు. ఎందుకంటే దేవుడు నా హృదయ వాంఛన తీర్చేస్తాడు. అదే 11వ అధ్యాయం 10వ వచనం చదవండి అయ్యా, ఎబ్రీలకు రాసిన పత్రికలో. ఎందుకంటే దేవుడిది హృదయ వాంఛన తీర్చుకోవడానికి దేవుని నిమిత్తమై ఆయన వేచి ఉన్నాడండి. దేవుని పట్టణం కోసము ఆడ ఎదురు చూస్తూ ఉన్నాడు. హృదయ వాంఛన ఏందో తెలుసా? ఆయన కలిగిన వాంఛన, ఆ పట్టణములో నేను నివాసము చేయాలి, ఈ అన్నిల దేశములో కాదు, నన్ను ఉండవలసిన వాడను. అతనిలో ఉన్న విశ్వాసము అది. చదవయ్యా మాట 10వ వచనం చదవండి. 11:9, 11:10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పి అయి ఉండెనో, నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు కలిగిన ఆ పట్టణము కోసము అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. దేనికి శిల్పి అయి ఉన్నాడు దేవుడు? దేనికి శిల్పి అయి ఉన్నాడండి దేవుడు? దేనికి శిల్పి అయి ఉన్నాడు? ఆ పట్టణానికి, పునాదులు కలిగిన ఆ పట్టణానికి శిల్పి అయి ఉన్నాడు. తయారు చేసిన వాడు ఆయన. శిల్పి ఎవరినంటాం మనము? శిల్పి అని ఎవరినంటాం? ఒక బొమ్మ చెక్కిన వారిని, లేదంటే ఒక ఇల్లును కట్టిన వారిని శిల్పకారుడు అంటాం. అవునా? అందుకే ఇక్కడ అది దేనితో పోలుస్తున్నాడు? శిల్పకారునితో పోలుస్తూ ఉన్నాడు. ఇంకొక చోట ఒక మాట అంటాడు, శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని అంటాడు. అపోస్తలుడైన పౌలు గారు, శిల్పకారుని వలె నేను పునాదిని వేసి తిని, ఎవడునో దాని మీద మరలా కట్టనేరడు అని పౌలు గారు చెప్తున్నాడు కొరింథీ సంఘంతో. మనం కూడా ప్రియులారా, ఆ శిల్పి అనగా మన కోసమై పునాదులు కలిగిన ఆ పట్టణము దేవుడు కట్టి ఉన్నాడు. మన విశ్వాసమును బట్టి దాని నిమిత్తం ఎదురు చూడాలి, కానీ ఈ లోకములో ఉన్నదాని కోసం కాదు. ఈ లోకములో దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు ఒక ఆశీర్వాదాన్ని, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవడానికి ఎక్కడ ఉంది మన కోసము? ఆ పరలోకములో ఉన్నది. దాని నిమిత్తమై మన విశ్వాసమును బలపరుచుకునే వారముగా ఉండాలి. దాని నిమిత్తము మనము ఎదురు చూసే వారముగా ఉండాలి. ఆ పరలోకములో దేవుడు మన కోసం గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు. అందుకే అండి, క్రీస్తు ద్వారా మనను జగతి పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. అక్కడ నిలబెట్టుటకే ఆయన కృప మనకు అనుగ్రహించుటకు, ఆయన అక్కడ మనల్ని నిలబెట్టడానికి క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధులుగా చేయడానికి, నిష్కలంకులుగా చేయడానికి, అనిందులుగా చేయడానికి, మనలో ఏ కల్మషము లేకుండా వాక్యమనే ఉత్తక స్థానము చేత పరిశుద్ధపరచడానికి క్రీస్తు మన కోసం ఈ భూమి మీదికి వచ్చాడు. ఇప్పుడు మనము విశ్వాసము క్రీస్తు నందు ఉంచాలి, కానీ మనుషుల ద్వారా కాదు, మనుషుల మీద కాదు, వాక్యం చెబుతున్న సేవకుల ద్వారా కాదు, ధనవంతుల మీద కాదు, ప్రభుత్వ ఉద్యోగుల మీద కాదు. మనం ఉంచవలసినది క్రీస్తు నందు మన విశ్వాసాన్ని ఉంచి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఆశీర్వాదమునకు విశ్వాసమును పునాది మనం వేసుకున్నప్పుడే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకు దక్కుతుంది. ఈరోజు మనం బ్రతుకుతున్నాం దేవుడిచ్చిన ఆశీర్వాదం, ఎందుకంటే అది జీవముగా మనకు అనుగ్రహించబడి ఉన్నది. కానీ మనలో ఉన్న నిత్య జీవము నిత్య జీవము కావాలంటే క్రీస్తు నందు విశ్వాసము ఉంచాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనము క్రీస్తు నందు విశ్వాసం ఉంచబడిన వారముగా ఉంటే నిత్య జీవం అనే ఆశీర్వాదాన్ని కూడా పొందుకుంటాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం.
ఆ పరలోక పట్టణములో నిలిచి ఉండే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఇవన్నీ మనము ప్రభునందు ఉండే మనం సంపాదించుకునే బిడ్డలుగా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట త్వరగా చదవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. చాలా ఏం చేయాలంటే ఇప్పుడు మన విశ్వాసము మరి ఏ రీతిగా ఆధారం చేసుకొని ఉండాలి? దేవుని శక్తిని బట్టి ఆధారం చేసుకొని నిలిచి ఉండాలి. మనుషుల జ్ఞానమును బట్టి కాదు. చాలామంది తన సుబుద్ధి కలిగిన జ్ఞానోపదేశాలు ఎన్నో బోధిస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు, తెలియపరుస్తూ ఉంటారు. కానీ అది మనుషుల జ్ఞానము వలన కలిగినది వారికి సులభాన్ని కలుగజేస్తుంది. కానీ దేవుని ఆశీర్వాదముని పొందుకోవాలంటే ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనకండి. మీ విశ్వాసమును మనుషుల జ్ఞానమునకు ఆధారము చేసుకొనకండి. అలా చేసుకుంటే ఏమైపోతారు తెలుసా? ఒక రోజున పాడైపోతారు, ఒక రోజున కూరుకుపోతారు, ఒక రోజున కుమిలిపోతారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తారు పిల్లరా. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఒక దర్శనాన్ని, ఈ మాటను బట్టి జ్ఞాపకంలోకి వస్తుంది. ఈరోజు ఉదయకాల సమయంలో ఏమో దర్శనం వచ్చిందంటే, నాకు ఒక పెద్ద వలయం లేదా సముద్రం అనుకోండి, ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రంలో ఒక పెద్ద అయస్కాంతం వేయబడుతుంది. బాగా గమనించండి పిల్లలు. ఆ పెద్ద సముద్రంలో దాన్ని ఏమంటారు, మ్యాగ్నెట్ కదా, అయస్కాంతం అంటే మ్యాగ్నెట్. ఒక అయస్కాంతము అక్కడ సముద్రంలో వేయబడుతున్నప్పుడు అందులో నుంచి ఇనుప ముక్కలు వచ్చి దానికి అతుక్కుపోతూ ఉన్నాయి. ఎందుకు అతుక్కోవాలి? ఒకసారి నాకేం అర్థం కాలేదు. చాలా ఆలోచన చేశాను. ఉదయం లేవగానే చాలాసేపు బైబిల్ చదువుతూ కూర్చున్నా. నాకేం అర్థం కాలేదు. మనసులో ప్రార్థన చేసుకున్నాను, ఏంటి ప్రభు ఇది? నాకైతే ఏం అర్థం కావడం లేదు. మరి ఏంటి నువ్వు ఈ దర్శనం నాకు ఎందుకు చూపించావు అంటే, ఈ లోకం అనే సముద్రములో నా యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు కూరుకుపోయారు. ఈ లోకం అనే సముద్రములో నా యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు అవిశ్వాస జీవితములోనికి నెట్టివేయబడి కూరుకుపోతూ ఉన్నారు. కూరుకుపోతూ ఉన్నప్పుడు మరి ఆ అయస్కాంతం ఏంటి, అదేంటి అని అడిగినప్పుడు, మరలా వారు బయటికి రప్పించబడాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? వారికి వాక్యం అనే శక్తి వారికి అందించబడాలి. వారిని బలపరిచే శక్తి వారికి కావాలి. బలహీనతలో నుంచి వారు బలవంతులుగా చేయబడాలి అంటే ఒక శక్తి వారి మీద ప్రభావితం చేయాలి. ఆ ప్రభావితం చేయాలి అంటే ఏంటి అంటే దేవుని వాక్యము. నేను మొదటి నుంచి ఒకటే చెప్తూ ఉంటాను యువన బిడ్డలకు. నేను ఏ రోజున వారిని నేను భౌతికంగా వారికి కనబడవచ్చు, కానీ ఆత్మీయంగా నేను వారిని ప్రేమిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భౌతికంగా వారిని బాధ పెట్టిండొచ్చు, ఆత్మీయంగా మాత్రం ప్రేమిస్తున్నాను. కానీ ఒక మాట ఉంది, సామెతల గ్రంథం అనుకుంటా 27వ అధ్యాయం. ఒకసారి చూడండి అయ్యా, సామెతల గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా. నేను ఆత్మీయంగా ప్రేమిస్తూ ఉన్నాను,
కానీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా వారిని ఉన్న వాస్తవం చెప్తున్నాండి. మీరు కూరుకుపోతూ ఉన్నారు. దేంట్లో కూరుకుపోతున్నారు? దేంట్లో కూరుకుపోతున్నారు? లోకం అనే ఆశ మీలో రేపుతూ ఉన్నది. అందులోనికి మీరు కూరుకుపోతున్నారు. యవ్వన బిడ్డలు మీరు దేవుని యందు బలవంతులు. బలవంతుని చేతిలో బాణము వంటి వారు. కానీ బలవంతుని మీరు నమ్మిన వారు గనుక మీరు బాణము వలె ఉండాలి. ఉందా మాట? 127వ కీర్తన చదవండి ఒకసారి. 127వ కీర్తన 4వ వచనం అనుకుంటా, లేదా 5వ వచనం చదవండి. అక్కడ బలవంతుని చేతిలో బాణము వంటి వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలవంతుని చేతిలో బాణము వంటి వారు ఎవరు ఉండగలుగుతారు? అతని స్వభావము కలిగిన వారు మాత్రమే బాణం వంటి వారుగా ఉంటారు. అందుకే నేను చెప్తున్నాను, మీరు మీ చేష్టలను మానండి, మీ క్రియలను మానండి, మీ తలంపులు మానండి. మీ క్రియలు, మీ తలంపులు, మీ ఆలోచనలు దేవునికి విరోధంగా ఉన్నాయి. మీరు కూరుకుపోతూ ఉన్నారు. మీరు లేపబడాలి అంటే దేవుని వాక్యం అనే శక్తిని మీరు ఆశ్రయించండి అని చెప్తూ ఉంటాను. కానీ వారు మాత్రము నీరసిస్తారు నేను ఇలాంటి మాటలు చెప్పినప్పుడు. కానీ వారిని గాయపరిచే వాక్యాలు కూడా ఎన్నోసార్లు వారికి చూపిస్తూ ఉంటారు. అయినప్పటికీ వారు నిరాశ చెందుతూ ఉంటారు. కానీ ప్రియులారా, వారికి జీవితాన్ని బాగుపరచడానికే వారికి గాయమయ్యే హృదయముగా అయినప్పటికీ ఒక రోజున తెలుసుకుంటారు అని. ఇందాక ఏమని చెప్పబడ్డారండి? 37వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 37 ఏం చేయాలంట? లోపల ప్రేమించకూడదు, వారిని బహిరంగంగా గద్దించాలి. లోపల ప్రేమించేవాడు ఏం చేస్తాడంట? లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. ఉందా మా మాట? చూడాలి అక్కడ. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయం చేస్తాడు. మేలు కోరే స్నేహితుడు గాయం చేస్తాడంట. అలాగే పగవాడంట ఏం చేస్తాడు? లెక్కలేనని. ఆ ముద్దులకు లెక్క అనేదే ఉండదు. పగవాడు ఎవడు చెప్పండి? ఇప్పుడు పగవాడు ఎవడు చెప్పండి? పట్టుకుంటున్న వాడు ఎవడు? యవన బిడ్డల్ని ఈ దినంలో మీరేనే కాదు, చాలా మంది యవన బిడ్డలు పట్టుబడిపోతూ ఉన్నారు. ఆ పట్టుబడ్డవారు ఎవరి చేతిలో పట్టుబడ్డారంటే సాతాను చేతిలో. ఆ సాతాను చేతిలో పట్టుబట్టడానికి కారణము కూడా దేవుడే. ఎందుకంటే దేవుడు కొన్నాళ్ళు చెప్తాడు, ఒక రోజున వారిని భ్రష్టాత్మకు అప్పగిస్తాడు. దేవుని వాక్యం ఉంది పిల్లారా. చూసిన నాళ్ళు చూస్తాడు, చూసి ఏం చేస్తాడంట? దేవుడి వారిని భ్రష్టాత్మకు అప్పగించేస్తాడంట. మరి ఆ భ్రష్టాత్మకు అప్పగించబడినప్పుడు ఏమైపోతారు? వాళ్ళు కూరుకుపోతారు. ఆ కూరుకుపోయిన వారు ఇప్పుడు లేపబడాలి. వాక్యం అనే ఉత్తక స్థానము చేత కడగబడాలి, అంటు కట్టబడాలి దేవుని దగ్గర. విశ్వాసములో బలపడాలి, విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాలి. అందుకే ప్రియులారా, మన విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనదిగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మనుషుల జ్ఞానమును మనం ఏం చేసుకోకూడదంట? ఆధారము చేసుకోనకుండగా, మన సబుద్ధిని ఆధారము చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. ఇంకో వచనం చదవయ్యా, 5వ వచనం చదవ. అక్కడ 1 కొరింథీ 2:5 చదువు. 1 కొరింథీ 2:5 అక్కడ రాయబడిన మాటలో ఏముంది? మీ విశ్వాసమును మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనకండి, దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనుపరుస్తూ దుష్టాంతములను ఏం చేశాడంట ఆయన? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. ఇంకొక మాట ఏముందమ్మా అక్కడ? అక్కడ చూడు, ఇంకో మాట ఇప్పుడు చదివాగా. పరిశుద్ధాత్మను దేవుని శక్తిని, పరిశుద్ధాత్మను దేవుని శక్తిని ఆయన వినియోగించాడు, ఉపయోగించుకున్నాడు. దాని ప్రకారంగానే దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటించబడినప్పుడు చాలా మంది ఏం చేయవరంటే జ్యోతుల వలె తిరిగారండి. జ్యోతుల వలె కనబడుతూ ఉన్నారని కూడా వారిని మెచ్చుకున్నట్టు మరి పౌలు గారు
మరి స్వార్థ ఈ పత్రికలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మన విశ్వాసము బలమైనదిగా ఉండాలి. మన విశ్వాసము బలమైన పునాదిగా వేసుకోవాలి. ఎప్పుడైతే అలాగున వేయబడతామో ఆ కూరుకుపోయిన దాని నుంచి బయటికి, మరి ఆ సముద్రంలో కూరుకుపోయిన ఆ ఇనుప ముక్కలు అయస్కాంతమునకు ఎలాగైతే కరుచుకున్నాయో, అవి అతుక్కుపోయాయో, మరలా ఆయన దగ్గరికి వస్తే నిన్ను అంత బలమైన సాధనముగా ఆయన చేసుకుంటాడు. హల్లెలూయా. అది నాకు ఈ ఉదయకాల సమయంలో దేవుడు చూపించిన దర్శనం. చాలామంది కూరుకుపోతూ ఉన్నారు. చాలామంది మరి సాతాను వలయములో చిక్కుబడిపోతూ ఉన్నారు. ఈ లోకమనే ఆశలో ఆ వలయములో కూరుకుపోతూ ఉన్నారు. అలాంటి వారిని దేవుని యొద్దకు నడిపించడానికి ఒక బలమైన శక్తి కావాలి. ఆ శక్తియే దేవుని వాక్యం. అందుకే యోహాను భక్తుడు ఒక మాట అంటాడు. యోహాను స్వార్థ రాసిన మరి యోహాను గారు ఒక మాట అంటాడు. ఏమంటే, ఎవడైనాను ఆకర్షించని ఎడల వాడు నా యొద్దకు రాడు. ప్రభు చెప్పిన మాటను ఆయన జ్ఞాపకం చేసుకొని రాస్తూ ఉన్నాడు. ప్రభు సెలవిస్తున్నాడు, ఎవడైనాను ఆకర్షించని ఎడల వాడు నా యొద్దకు రాడు. ఇప్పుడు ప్రభు ఆకర్షించాలి. మనుషులు ఆకర్షిస్తే ఎక్కడికి పోతాము? అవిశ్వాసంలోనికి నెట్టివేయబడతాం. అదే దేవుడు ఆకర్షించాడనుకోండి, దేవుని మాట ఆకర్షించింది అనుకోండి, నువ్వు బలముగా, నిన్ను కదలించబడని వాడిగా, ఆమెగా నువ్వు తయారు చేయబడతావు. అప్పుడు నీకు ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము నీకు అనుగ్రహించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవులారా, మనకున్న పరిస్థితులను బట్టి పరిశుద్ధత మనము కోల్పోకూడదు. మనకున్న పరిస్థితులు ఎన్నో ఉంటాయి. మనకున్న పరిశుద్ధత మారకూడదు. మన పరిస్థితులు మన ఎదుట ఎన్నో ఉంటాయి, కానీ మన పరిశుద్ధత మాత్రము మారకూడదు. మరి కష్టాలు వచ్చాయని మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. చాలామంది పరిశుద్ధతలో నుంచి తప్పిపోతూ ఉన్నారు. కష్టం వచ్చిందని అవిశ్వాసంలోనికి నెట్టివేయబడుతూ ఉన్నారు. మరి ఇలాంటి వారిని సాతానుడు ఏం చేస్తాడు? పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు ఏమైపోతారో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి దూరమైపోతారు. అందుకే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నుంచి నువ్వు దూరంగా పోకుండా ఉండాలి అంటే నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది. నీ విశ్వాసమే నీకు స్వస్థత బుద్ధిస్తుంది. నీ విశ్వాసమే స్వస్థత కలగజేస్తుంది. నీ విశ్వాసమే నీ ఆలోచనలకు స్వస్థత కలగజేస్తుంది. అందుకే కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ఇప్పుడు మన విశ్వాసము మన హృదయానికి కలిగిన రోగాన్ని స్వస్థపరచబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన హృదయానికి ఎన్నో రోగాలు ఉన్నాయి. ఆ హృదయ వాంఛలను దేవుడు తీర్చాలి అంటే, ఆ హృదయ రోగము నుండి దేవుడు మనల్ని విడిపించాలి అంటే మనలో ఉన్న విశ్వాసము బలమైనదిగా ఉండాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదము మన మీదికి వస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 40వ వచనం. ఎందుకంటే ప్రియదేవులారా, పరిశుద్ధత మన పరిశుద్ధత మారకూడదు. మన కష్టం వచ్చిందని మన విశ్వాసము అవిశ్వాసముగా మారిపోకూడదు. మన విశ్వాసాన్ని మనము కోల్పోకూడదు. నీ విశ్వాసమును బట్టి నీవు నీతిగా జీవించినప్పుడు నీకు వచ్చే లాభము మరి ఈ వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఏమిటది చూడండి అక్కడ. యుగ సమాప్తి యందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును. ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు అన్నిటి ఎక్కడ పాడేస్తాడంటే అండి, అగ్నిగుండములో
పడవేస్తాడు. ఇంకొక మాట చూడండి, అక్కడ 43వ వచనంలోనే చివరికి ఒక మాట ఉంది, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఉందా మాట? అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో ఎలా ఉంటారంట? సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవి గలవారు విందురుగాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పైన చెప్పబడిన మాటలు ఏమున్నాయంట? అందరినీ సమకూర్చేస్తారు, దుష్టులను మరి అందరినీ సమకూర్చేసి ఏం చేస్తారంట? అగ్నిగుండములోనికి నెట్టివేస్తారు. ఆ తర్వాత నీతిమంతులు ఎలా ఉంటారంట? సూర్యుని వలె తేజ, నీతిగా జీవించేవాడు, తన విశ్వాసాన్ని బలపరుచుకునేవాడు, తన విశ్వాస జీవితంలో మరి ముందుకు కొనసాగేవాడు నీతిమంతుల వలె తేజరిల్లును అని రాయబడి ఉంది. మలాకీ గ్రంథంలో రాయబడిన మాట 4వ అధ్యాయము 4వ వచనం అనుకుంటా. ఒకసారి 4వ అధ్యాయము 4వ వచనము ఒకసారి చూడండి అమ్మా. పైన చూడండి అమ్మా, మలాకీ గ్రంథము 3వ వచనం 2 చదువు ఒకసారి. అయితే నా నామమందు భయభక్తులు గల వారందరూ మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేయుదురు. చప్పట్లు కొడతాం దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా ఉండాలంట? క్రొవ్విన దూడల వలె గంతులు వేసేవారిగా ఉండాలంట. ఎందుకంటే నీతి సూర్యుడు మనకు ఉదయిస్తాడు. ఈ మలాకీ గ్రంథానికి ముందు, ఈ మలాకీ గ్రంథం మత్తయి సువార్తకు ముందుగా, క్రీస్తు పూర్వము ముందు రాయబడిన గ్రంథం ఇది. 400 సంవత్సరములు చీకటి కాలముగా చెబడిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించాడు కన్య మరియ గర్భమందు. ఆయనకు ముందుగా తెలియచేయబడిన మాట ఇది. అందుకే ప్రియులారా, నీతి సూర్యుడు మీకు ఉదయిస్తాడు, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం కలుగజేస్తాయి, గనుక మీరు క్రొవ్విన దూడల వలె గంతులు వేయుదురు. కొవ్విన దూడల వలె గంతులు వేయబడాలి అంటే ఇప్పుడు మనకు నీతి సూర్యుడు ఉదయించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడయ్యాడు, ఆరోహణమైపోయాడు. ఇప్పటికీ ఇంకను అలానే ఉన్నారు. గంతులు వేయుదురు. ఎవరేస్తారు చెప్పండి గంతులు? క్రొవ్విన దూడ వలె ఎవరు గంతులు వేస్తారండి? ఎవరు వేస్తారు చెప్పాలి? ఎవరు వేస్తారు? ఆయనను కలిగి ఉన్నవారు గంతులు వేస్తారు. అవునా? సమాధానం చెప్పండి అమ్మా. కొంచెం మీరు మూడిగా ఉంటే ఇంకా సమయం అయింది, ఇంకా వదిలిపెట్టిన ఆయన అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. సమయం నాకు కనబడుతున్న ఎదుటనే ఉంది, వదిలేస్తాను. కానీ ప్రియులారా, దేవుని వాక్యము వినుట వలన మనకేం కలుగుతుందంట? విశ్వాసము. వినుట వలన విశ్వాసము కలుగుతూ ఉంది. వినడములో ఆసక్తి కలిగిన వారముగా ఉండాలి. మూడి చెందేవా మనం మూడ్ ఆఫ్ చేసుకోకూడదు. వినుటకు మనం మూడ్ ఆఫ్ చేసుకున్నాం అనుకో, మనం ఎంతో కోల్పోతాం. బయట ఉన్నప్పుడే దేవుని సన్నిధికి వచ్చినాము. కాబట్టి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? కొవ్విన దూడల వలె గంతులు వేసేవారు అంత ఉత్సాహంగా ఉండాలి. ఇంకేం చెప్తాను, ఇంకా ఏం మాట్లాడతాడు ఈరోజు దేవుడు నాతో? దేవుడు తన సేవకుని ద్వారా ఏ వాక్కును నాతో మాట్లాడబోతూ ఉన్నాడు వినాలి. ఆతృత. ఇప్పుడు ఒక క్యూలో నిలబడ్డాం. ఎందుకు? ఆడ తక్కువ ఉంది. ఈడ క్యూలో నిలబడ్డాం. లాంగ్ ఉంది క్యూ. మనకి ఎలా ఉంటుందో చెప్పండి. అప్పుడు ఆడ తక్కువ ఉన్నాయని తెలిసింది, ఈడ మనం క్యూలో ఉన్నాము. మనకు వస్తుందా రాదా? వస్తుందా రాదా? అంటే మనలో ఇప్పుడు ఏం పుట్టింది? ఆతృత. దాన్ని తీసుకోవాలి, కానీ అది వస్తుందా రాదా? మనం ఏం చేస్తాం? నెట్టుతూనే ఉంటాం ఇంకా ముందుకి. తొందరగా ముందు ఎవడన్నా అడ్డం వచ్చాడు అనుకోండి, ఏం చేస్తామండి? మామూలుగా ఉండదు పరిస్థితి. ఆ మూమెంట్లో వచ్చాడంటే ఇంకా మన పరిస్థితి మామూలుగా ఉండదు. ఎందుకంటే కొట్టడానికైనా వెనకాడని స్థితిలోనికి
వెళ్ళిపోతాం. కానీ అలాంటి సమయంలో మనం నిబ్బరంగా ఉండాలి. దేవుడు నీకు ఏర్పరిచినదే నీకు ఇస్తాడు. నీ విశ్వాసము నీకు అది కలుగ చేస్తుంది. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాసం ఎలా ఉండాలి అంట? దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోవడానికి ఎలా ఉండాలి మన విశ్వాసము? బలమైన పునాదిగా ఉండాలి. ఏదో క్యూలో నిలబడ్డాము, అది వస్తుందో రాదో అని మనము నిరీక్షణ కలిగి ఉన్నాము అనుకోండి, అది నిజంగానే రాదు. వస్తుందని ఒక నమ్మకముతో ధీమగా నిలబడు, అది నీ దగ్గరికి వస్తుంది. ఎట్లా వస్తుందో తెలుసా? నీ పేరు లేదు పో, నీ పేరు లేదు పో, నీ పేరు కూడా లేదు, దీనికి నీవు అర్హుడవు కాదు. ఎంతమంది తొలగించబడ్డారు? అది నీకు ఇవ్వబడడానికి, నీలో ఉన్న నమ్మకాన్ని బట్టి నీకు ఇవ్వబడడానికి అక్కడ కొంతమంది తొలగిపోతారు. అది నీకు ఇవ్వాల్సి ఉంది కాబట్టి. అదే నీకు ఇవ్వలేదనుకో, మధ్యలో కూడా అనేకులు వచ్చి దొరబడిపోతారు. నీకు ఇవ్వడానికి అక్కడ అర్హత లేకపోయినప్పటికీ. అందుకే మనం ఒక నమ్మకాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా! ఆ నమ్మకమే మనల్ని బలపరుస్తుంది, దాన్ని సొంతము చేసుకోగలిగేలా చేస్తుంది. అందుకే ఇప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం ఎలా ఉండాలి? ఇప్పుడు మనము ఒక పునాది మీద నిలబడాలి. బలమైన పునాది క్రీస్తు. ఆయన మీద మనము విశ్వాసం ఉంచిన వారముగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, మన విశ్వాసంలోనికి మనము ముందుకు కొనసాగినప్పుడే మనము దానిని దక్కించుకోగలుగుతాం. ఒక 5 నిమిషాలు చెప్పి నేను ముగించేస్తాను. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒక ముగ్గురు అమలక్కలు ఉన్నారు. మంచి విశ్వాసం కలిగిన వారు. మందిరంలో పాటలు పాడతారు, బైబిల్ చదువుతారు. అందరికంటే లాస్ట్గా ఉండి పట్టాలు తీసి మందిరాన్ని తూర్చి చక్కగా అమర్చి వెళ్ళిపోతారు. మీకు కేవలం ఇది ఒక ఉపమానమే అండి, కేవలం ఉపమానం మాత్రమే ఇది చెప్తున్నాను. అయితే ఈ ముగ్గురు అమలక్కలు ఏం చేశారంటే, ఒకరోజు సినిమాకి వెళ్ళారు. సినిమా ట్యాక్సీ దగ్గరికి వెళ్ళారు. సినిమా ట్యాక్సీ దగ్గరికి వెళ్తే ఒక ఆమె చూసింది. ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే పాస్టర్ గారు బండి వేసుకొని వస్తున్నారు. పాస్టర్ గారు అంటే ముందు ఒక ఆమె చెప్తే, ఎవరైనా వస్తున్నారు, మనం లోపలికి వెళ్ళిపోవాలి కదా, ఎవరైనా వస్తుంటే చెప్పు, మనం చూసిన వాళ్ళు ఎవరైనా వస్తుంటే చెప్పు, లేదంటే ఇక్కడ నిలబడిపోదు. వస్తారనుకో ఈడ నిలబడతాం, పక్కనే పండ్లది బండి ఉంది. ముగ్గురు బాగా ప్లాన్ వేసుకొని వెళ్ళిపోయారు. ఎనుకున్న ఆమె చెప్పేసింది, ఎవరైనా వస్తే చెప్పే, జాగ్రత్తగా మనం లోపలికి వెళ్ళాలి అని చెప్పి. సరే అని చెప్పేసి అనుకున్న ఆమె అనుకోకుండా అలా తినేసేసరికి మన పాస్టర్ గారు బండి వేసుకొని బర్రని వస్తున్నారు. పోదామనే మూమెంట్లోనే పాస్టర్ వస్తున్నాడు, పాస్టర్ వస్తున్నాడు, మన పాస్టర్ వస్తున్నాడు అంటే ఆ సరే టక్కన వెళ్ళి మరి బండి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ పండ్లు ఎంత అయ్యా, డజన్ ఎట్లయ్యా, కేజీలు ఎట్లయ్యా అని అడుగుతున్నాను. మళ్ళీ తెలుస్తుంది అక్క, వెళ్ళిపోయాడే పాస్టర్ గారు, వెళ్ళిపోయాడు. ఇది అమ్మలక్కలకు జరిగిన సంఘటన. ఒక ముగ్గురు యవన బిడ్డలు ఒక కొట్టు దగ్గరికి వెళ్ళారు. కొట్టు దగ్గరికి వెళ్ళి కొట్టాయంతో ఆల్రెడీ సేమ్ ఇదే సంఘటనే. ఆ కొట్టు దగ్గర వెళ్తున్న సమయంలో వాళ్ళ ఫ్రెండ్కి చెప్పారు, అరే ఎవరైనా వస్తాడేమో చూడరా. సర్లేరా నువ్వు కానీ నువ్వు తీసుకొని చెప్తే కొట్టు దగ్గరికి వెళ్ళి, బాబాయ్ 3 సిగరెట్లు ఇవ్వ బాబాయ్ అన్నాడు. ఏమన్నాడు? బాబాయ్ ఎప్పుడు అంటే బాబాయ్ అనేది కంటే చనువు, ఆ కొట్టానికి ఆ పిల్లలకి అంత చనువు ఉంది కాబట్టి బాబాయ్ అని పిలిచాడు. పిలిచేసరికి ఉండరు తిరిగేసరికి మళ్ళీ పాస్టర్ గారు వస్తున్నారు అక్కడి నుంచి. ఆగేశారు. బాబాయ్ వదిలే బాబాయ్, 2 చాక్లెట్లు 3 చాక్లెట్లు ఇవ్వన్నాడు. పాస్టర్ గారు వాళ్ళని చూడకుండా కానీ వెళ్ళిపోయాడు. అక్కడ అమ్మలక్కల పరిస్థితి అదే జరిగింది, ఇక్కడ యవన బిడ్డల పరిస్థితి అదే జరిగింది. వారు అదే ప్లాన్లో ఉన్నారు, వీరు అదే ప్లాన్లో ఉన్నారు. కాకపోతే అక్కడ తేడా ఏంటంటే వారు సినిమా పోవాలి, మీరు సిగరెట్ తాగాలి.
ఏమైంది? సరే అని చెప్పేసి ఇంకా పాస్టర్ గారు వెళ్ళిపోయారు అని చెప్పేసి అమ్మలక్కలు ట్యాక్సీలోకి వెళ్ళిపోతున్నారు. ఆ రెండో ఆమె ఉండి చూస్తున్నాడే అనుకుంటేనే ఆమెతో పాటు వస్తుంది. ఇక్కడ ఆ పిల్లోడు ఉండి రెండో వాడు ఉన్నాడు కదా, చెప్పాడు కదా, అరే చూస్తున్నాడు రా అనుకుంటేనే లోపలికి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు ఎవడరా అని వాళ్ళు అంటున్నారు. వాడు అంటున్నాడు, ఆ అక్క అంటుంది దేవుడు చూస్తున్నాడే. ఆ పిల్లోడు అంటున్నాడు దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూడకపోయినా, బంధువులు చూడకపోయినా, నీ తల్లిదండ్రులు చూడకపోయినా, నీ అత్తమామలు, నీ తల్లిదండ్రులు ఎవరు మిమ్మల్ని చూడకపోయినా, మీరు చెడ్డ కార్యములు చేస్తున్న సమయంలో మీరు ఎవరు చూడకపోయినా మీరు రహస్యంగా ఆ క్రియలు జరిగిస్తూ ఉన్నా దేవుడు చూస్తాడు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఒక్క క్షణం నా కుప్పగూలిపోయారండి. ఏం మాట్లాడాలో తెలియదు. ఏమైనా మాట్లాడతారని చెప్పండి. దేవుడు చూస్తున్నాడు. వాడు చెప్పడం కూడా ఎలా చెప్తున్నాడు తెలుసా? చూస్తున్నాడు. వాడు కూడా ఆతృతగా ఎవరా దేవుడు చూస్తున్నాడు. ఈరోజు కూడా చాలా మంది పరిస్థితి అలానే ఉంది. దేవుడు ఒకసారి గళితులకు రాసిన పత్రిక చదివి నేను ముగిస్తాను. గళితులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు. గళితులకు రాసిన పత్రిక 7-8 వచనాలు. 6వ అధ్యాయము 7-8 వచనాలు. తీసిన త్వరగా చదవండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలైనగా మన శరీర ఇచ్చను బట్టి విత్తువాడు తన శరీరము నుండి ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి నిత్య జీవమును పంట కోయును. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ఏది విత్తుతావో అదే కోస్తావు. నీవు మంచి విత్తనం విత్తావనుకోండి, మంచి పంటలు నీవు సమృద్ధిగా చూడగలుగుతావు. అదే గురుగులు విత్తితే గురిగే మలుస్తుంది. అందుకే నీ కుటుంబము నీవు దేవుని యందు నిలిచి ఉండి ప్రతిరోజు ప్రార్థన చేస్తావనుకో, విశ్వసించి నమ్మకముతో ప్రార్థన చేస్తే దానికి తగ్గ ప్రతిఫలము నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. ప్రార్థన అనే విత్తనము నీ కుటుంబంలో నాటబడినప్పుడు అందరూ కలిసి ఏకీభవిస్తారు. వారు ఎదుట నువ్వు ఎలా ఉండి ఇష్టానుసారంగా తిరిగి తల్లిదండ్రులు ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు పిల్లలు ఏం చేస్తారండి? పిల్లలు కూడా ఇష్టానుసారంగానే బ్రతుకుతారు. తండ్రి తాగితే పిల్లలు తాగుతారు. తల్లి గొడవ దిగితే పిల్లలు గొడవ దిగుతారు. ఇలా ఏది మనము విత్తుతామో అదే పంట మనము కోసేవారముగా ఉంటూ ఉన్నాము. అందుకే అంటున్నాడు, చివరి మాట ఏముంది అక్కడ? తన శరీరము నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనము ఏ పంట కోయడానికి మన విశ్వాసం అనే పునాది వేసుకోవాలి చెప్పండి? ఏ పంట కోయడానికి? నిత్య జీవం అనే పంట కోయడానికి. ఈ నిత్య జీవం అనే పంట దేవుడు మనకి ఇవ్వనై ఉన్నాడు. ఈ నిత్య జీవం అనే పంట దేవుడు ఆశీర్వాదముగా మనకు మార్చివనై ఉన్నాడు. మనుషులు చూస్తే ఏం కాకపోవచ్చు, కానీ దేవుడు చూస్తే మాత్రం దానికి తప్పక తీర్పు జరుగుతూ ఉంది. మొదటి వారు ఏం చెప్పారు? పాస్టర్ గారు వచ్చారంటే అక్కడ నిలబడిపోయారు. దేవుడు చూస్తున్నాడు అనేసరికి రెండో వాడు చెప్పేసరికి ఏం చేయాలో తోచలేదండి.
నేడు మన పరిస్థితులు కూడా అలానే ఉన్నాము. ఒకసారి ఆలోచించండి. కాబట్టి నిత్య జీవం అనే పంట మనము కోయడానికి, దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి మన విశ్వాసం అనే పునాదిపై మనము స్థిరముగా నిలబడినప్పుడే అది మనకు దక్కుతుంది. దేవుడు ఈ పరిశుద్ధమైన మాటలను దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్య నిమిత్తమై మన మధ్యలో ఉన్న మరి సుగుణమ్మ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్య నిమిత్తమై. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందరి తల్లి వచ్చి చిన్న ప్రార్థన, తదుపరి మిగతా కార్యక్రమాలకు వెళ్ళిపోతాం. స్తోత్రం 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 నైనా ప్రేమ స్వరూపుడా నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ కృపారేఖల నెలలో భద్రపరుచుకున్నావు ప్రభా. నైనా పాటల ద్వారాను తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభా. నైనా ఆరాధనలో కూడా మీరే తోడుగా ఉండి సహాయం చేసినారు ప్రభా. నైనా విద్యనైనా వాక్యం తండ్రి మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయలాగున మీరు మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోండి తండ్రి. అయినా మాకు వినగల చెవుని, గ్రహించగల మనసుని మాకు అందరికీ అనుగ్రహించినావు ప్రభా. ఇక్కడ వచ్చిన వారందరూ కూడా తండ్రి, వారందరి హృదయాలలో మీరు మార్చండి తండ్రి ప్రభా. వాళ్ళ హృదయాలలో ప్రభా మీ యొక్క వాక్యం అనే తండ్రి వాక్యాన్ని నింపండి ప్రభా. విని విడిచిపెట్టకుండా ప్రభా మేము దాని ప్రకారంగా నడుచుకోవడానికి మీ కృప దయచేయండి ప్రభా. ఈ మధ్యాహ్న కాలం ప్రభా, ఈ పునరుద్ధానపు దినాన మేము శక్తిని బలాన్ని పొందుకోవడానికి మీ కృప దయచేసినారు ప్రభా. మీకు స్తోత్రం ప్రభా. చెప్పనైనా నీ దాసుని కూడా సిలువ చాటున మరుగుపరుచుకున్నారు, అభిషేకించినారు ప్రభా. అనేక మర్మాలు మీరు బయలుపరిచినారు తండ్రి. మీకు స్తోత్రం ప్రభా. ఇంతవరకు మీరే మీ పరిశుద్ధాత్మతో మీరు నింపి పరిశుద్ధాత్మతో మీరు నడిపించినందుకే మీకు స్తోత్రం ప్రభా. మీకు స్తోత్రం తండ్రి. మరి ఇంతవరకు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా వాక్యంలో ఎన్నో మర్మాలు మీరు బయలుపరిచినారు తండ్రి. మీకు స్తోత్రం నైనా వాక్యానుసారంగా మేము జీవించడానికి ప్రభా అనేకులకు మాకును అనుగ్రహించండి తండ్రి. దాసుని మరుగుపరచుకోండి, అభిషేకించినారు, బలపరిచినారు. ఇంకా తండ్రి ఏడింతల ఆత్మను మీరు తండ్రి అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి మాకు మరొక్కసారి కూడా ఇలాంటి ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రం ప్రభా. ఈ పునరుద్ధానపు దినాన అనేకులకు తండ్రి నైనా వినడానికి తండ్రి ధన్యత లేదు ప్రభా. మరి మాకైతే మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా మరి ప్రార్థన ఆలకించి జవాబు దయచేసినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది పిల్లరా, మనమందరం లేచి నిలబడినట్టుగా పాట పాడి తదుపరి కానుకలు సమర్పించుకుందాం.